బైబిల్ చదివే వారికి నేను చెప్పే మాట ఏమిటంటే, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చాలా డిలే చేస్తున్నారు వాక్యం చదివే విషయంలో. ఇంకొక మాట ఉంది దీనికి తగినట్టుగా, నిర్గమాకాండంలో. మీరే బుడుక్కోవాలి. ఇంతసేపు ఇంత ఆలస్యమా? అధ్యాయం చెప్పాను కదా, నిర్గమాకాండం అని 1:19. ఓకే, చదవండి. చాలు. చురుకుదనం అంటే మెలకువ, పోటీతత్వం ఉండాలి కానీ పోటీ ఉండకూడదు. మళ్ళీ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. సంఘము కన్యక, జూల కల్లులో ఉన్నటువంటి ప్రభువు యొక్క సంఘం లేక వధువు సంఘం లేక కన్యక చురుకైనది. పరమగీతంలో ఒక మాట ఉన్నది, తీయద్దు కానీ, నేను నా ప్రియుని కోసం వెతికి 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 నల్లని దాననైతిని. ఎంత శ్రద్ధ! నేను నా ప్రియుని కోసం వెతికి వెతికి. అడిగితే మీరు చెప్తారు, ఎండకు తిరిగితే ఏమవుతారు? అందరూ చెప్పరు. చురుకుగా నుండుట, చురుకుగా నుండుట, దానినే సుబుద్ధి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ప్రారంభంలోనే ఒక స్త్రీని గురించి వ్రాయబడ్డది. దావీదుని గురించి కూడా వ్రాయబడ్డది. దావీదు సుబుద్ధి గలవాడై, ఏదో ఒకటి పని పెట్టండి, చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై. ఏమి గలదై? పోటీ పడి చదవాలి కానీ పోటీ ఉండకూడదు. మళ్ళీ నందవారంలో యూత్ మీటింగ్ జరుగుతూ ఉంది. నేను నది కైరవాడలో పరిచయం చేసేటప్పుడు వినండి, తలలు పైకెత్తుకొని చెవులు నిక్కపొడుచుకొని వినండి. నందవారం పాత పాలెంలో పాత చర్చ్ ఉన్నది, అదే పెద్దది. అప్పుడు మధ్యాహ్నం కరెంటు పోయింది. లూకాసు సువార్త 15వ అధ్యాయం. ఒక మనుషునికి 2 కుమారులుండ్రి అంటూనే సభ ప్రాంగణం నిండిపోయింది, కరెంట్ లేదు. ఆ మాట అంటూనే దర్యాపుగా 500 మంది వెనకాల నేనున్నాను, ఇంకా జనాలు కొంతమంది వెనకున్నారు. మొత్తం 10 to 10 వెనక్కి మెడదిప్పి చూశారు ఆ వచనాలన్నీ అయిపోయే వరకు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి, ఇది ఏదో కొత్త పద్ధతి అనుకోవద్దు. ఆమెను అంటామా లేదా? మరి ప్రతి మాటకు ఆమెనంటే అవునని అర్థం. నేను ఎందుకు అది మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘములో అట్టి అనుభవం కలిగిన వారుగా ఉండాలి. సంఘములో నీకు గొప్ప చదువు చదవాల్సిన పని లేదు, బైబిల్ చదివితే చాలు. నన్ను మన పిల్లలందరూ ప్రశ్నిస్తారు, సార్ నువ్వేం చదివేవానే అంటే గట్టిగానేనంటే ఓన్లీ 1 బైబిల్. మై ఫ్రెండ్, నా స్నేహితుడు, అందరూ దూరమైన బైబిల్ గ్రంథం దూరంగా లేదు. ఓ పరి దీన్ని పట్టుకొని చూస్తారా ఎంత నలిగిపోయిందో తెలుసా? అంటే బాగా తెలిసిందని కాదు, కనీసం నా మాదిరిగా కంటే ఎక్కువ మీరు. వాక్యము శక్తి కలిగినది, వాక్యము బలమైనది. దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఏడున్నాడు? నీకు భూమి మీద కనబడడు ఆయన, కలలో దర్శనంగా కనబడడు ఆయన. చాలామంది దర్శనాలు 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 అంటారు. వాక్యము ద్వారా ఎలా కనపడుతున్నాడో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, త్వరగా 1వ వచనం నుంచి చదవండి. ఇప్పుడే చెప్పాను కదా, ఈ పాటికి పోయి తన కుమారుని ద్వారా మనతో. ప్రభుకు స్తోత్రం. కళలు, నాకు కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, మరి నాకు కూడా రావాలి అదే దర్శనం. నీకు ఒకటి ఎట్లా వస్తుంది? స్త్రీలు చదవండి అమ్మా, అదే ఇప్పుడు అన్న చదివిన వాక్యం. అయ్యా
ఇంతే, ఇంకా ఇంతకు మించి వేరేది ఉందంటే అది అబద్ధం. కీర్తనలు 2లో ఆ మాట ఉన్నది చూడండి. వచనం చెప్పండి, మీరే పుడుకోవాలి. 2 దాటిన తర్వాత 2వ కీర్తన తీసినవారు ద్వారా ఆ, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన ఏమి చేయును? ఎక్కడున్నాడు కుమారుడు? నా వైపు చూడండి, ఎక్కడున్నాడు కుమారుడు? ఉయ్యాలలోన, క్రిస్మస్ పండుగ రోజు పశువుల పాకలోన? మీరు చెప్పగలరు కానీ సందేహం అంతే. కానీ చెప్తున్నా, వాక్యమే కుమారుడు, వాక్యమే దేవుడు, నీ వాక్యమే సత్యము. వాక్యమును విడిచి మాట్లాడువాడు ఇక ప్రజలను మోసం చేసేవాడు. విశ్వవాణి స్టూడియోలో మూర్తి గారు ఇప్పుడు లేరు, పెద్ద మనిషి, పెద్ద ఆయన చనిపోయాడు. పెద్ద మనిషి విశ్వవాణి స్టూడియో ఆఫీసులో కూర్చున్నాడు. ఆయన దగ్గరికి ఒక సేవకుడు వెళ్ళాడు. సరే వచ్చాడు కదా అని కూర్చోమన్నాడు. ఈయన ఏదో పని మీద ఉన్నాడు, పెన్ను పేపర్ మీద. సేవకుడు మాట్లాడుతూ అయ్యగారు, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పగలను, దేవుడు లేడని చెప్పగలను అని మాట్లాడాడు. అర్రర్ర, ఎట్లా కొంచెం చెప్పండి, నేను మనసు పెట్టలేదు, ఇప్పుడు ఇంట చెప్పండి అన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పగలను, దేవుడు లేడు అని చెప్పగలను. ఆ ముసలోని శరీరం పులకరించి వెంట్రుకలు శరీరం మీద నిక్క నీలిగి రోషముతో లేచి నిలవబడి, ఫస్ట్ యువర్ గెట్ అవుట్, పో బయటికి. 2 రకాలుగా మాట్లాడతావా? పిచ్చివాడు అనుకున్నావా నన్ను? ప్లీజ్ గెట్ అవుట్. ఆ రోషం ఉండాలి సంఘానికి. అదే వాక్యము యొక్క శక్తి, అదే వాక్యము యొక్క శక్తి. వాక్యము కుమారుడు ఎలా అవుతాడు అని అంటే 2-3 రెఫరెన్సులు మీకు కొటేషన్ ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం, అది మనకు తెలుసు. వాక్యం ఏమై ఉండేను? రైట్, ఓకే. అదే యోహాను సువార్త 1:14 చదవండి. ఆ వాక్యము ఆ శరీరధారి అయి మన మధ్య ఓ అబ్బా ఉండాలి. మరి అట్లా కుమారుని ముద్దాడుడి, యోహాను సువార్త 17:17. ఇంతసేపు అయ్యయ్యో. వారిని ప్రతిష్ఠ చేయుము, ఇంకా నీ వాక్యమే సత్యము. వాక్యమే ఆ సత్యమే యేసుక్రీస్తు 14 యోహాను 14. యేసు నేనే మార్గమును, చాలు, వాక్యమంతా యేసే. అందుకొరకే మూర్తి గారు ఓ పాట బలు రాశాడు. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా. కుమారుడు ఇంకా ఏ రూపములోనూ ఉన్నాడు ముద్దు పెట్టుకోవడానికేనంటే 138వ కీర్తన 2వ వచనం. ఇంత ఆలస్యమా? 138వ కీర్తన 2వ వచనం. కుమారుడు ఏ రూపంలో ఉన్నాడో చూడు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము, 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 వాక్యము. వాక్యము ఏమై ఉన్నది అని అంటే యూత్ వాళ్ళు చదవాలి. యాకోబు 1:21 త్వరగా. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని హృదయము లోపల నాటబడి. ఆగు మీ ఆత్మలను రక్షించుటకు ఏ వాక్యము? వాక్యము రక్షిస్తుంది. ఆ వాక్యము ఎవరు ఏమై ఉన్నారు? మత్తయి 1:21. ఇంత ఆలస్యమా? రక్షించును, ఆయనకు వాక్యము రక్షిస్తుంది. యేసు రక్షకుడు, యేసు రక్షిస్తాడు.
ముద్దు పెట్టుకోవాలి. అందుకొరకే బైబిల్ ఓన్లీ వన్ బైబిల్ మై డియర్ ఫ్రెండ్, నా స్నేహితుడు. అందరూ దూరమైన బైబిల్ దూరం కాదు. నీకు వద్దా ఈ బైబిలు? ఈ స్నేహితుడు వద్దా? అన్ని వేళలా దేవుని ప్రేమే కుమారుడు. ఆ కుమారుని ప్రేమనే మన దగ్గర ఉండేది. ఏమిగా ఉండుట గొప్ప భాగ్యము. చిన్నగా చెప్పాలా, చిన్నగా చెప్తే ఎవరైనా బాగుపడతారు. ఎడన్నా గుడిసె అంటుకుంటే కూడా గుడిసె అంటుకునేదే అని పలమల్లా అందరూ వస్తారు. ఏమిగా ఉండుట ఏ భాగ్యము. ఏ స్త్రీలు చురుకైన వారు. దావీదు ఏ బుద్ధి కలిగిన వాడు. అబిగయలు ఏ బుద్ధి కలిగినది. సంఘము అను కన్యక పెండ్లి కుమారుని ముద్దాడాలి. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బలులు తెమ్మనలేదు. పైన కింద మాట్లాడుతూ మధ్యలో ఎందుకు ఆ మాట లింక్ ఉంది అని అంటే, సామెతలు 20:12 చూడండి ఏముందో. ఇంతసేపా వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును, చెవులు కళ్ళు రెండు యెహోవా కలగజేసినవే. వినగలిగే చూడగలిగే ఈ రెండును దేవుడు కలగజేసినవే. కానీ ఏమేమిటికి అప్పగించుకున్నవి చెవులు కళ్ళు. మధ్యాహ్నం లింక్ ఒక మాట, దేనికైనా నువ్వు ఒక పని చేయడానికి వినుటయే ప్రాముఖ్యం. రెఫరెన్స్ ఏమి? రోమీయులకు రాసిన పత్రిక 10:17. చూడి, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేస్తే మనిషి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అని అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు. విడిచిపెట్టే వాటి విషయం శ్రద్ధ. ఎవరు పేపర్ తిప్పేసేది? విడిచిపెట్టే వాటి విషయం శ్రద్ధ, వెంబడి కలిగి ఉండి తీసుకొనవలసిన దానిని నిర్లక్ష్యం చేయడం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు శ్రేష్టమైన మాట చెప్పాడు. చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మనం చెవి కండ్లను గురించి మాట్లాడుతూ వచనం చదవండి, చెప్పండి. రైట్, 13:15 కరెక్ట్. చదవండి. యవనస్తులారా, వృద్ధులారా, మధ్య వయస్సు కలిగిన వారులారా, ఈ ప్రజలు ఎట్లా? ఇక్కడ ప్రార్థన జరిగేది అందరికీ తెలుసు. ఇక్కడ మందిరం ఉండేది అందరికీ తెలుసు. మందిరానికి రాకుండా, ఆరాధనలో పాలు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, సంఘ సహవాసంలో లేకపోతే నువ్వు చచ్చిపోతే సంఘము రాదని నీకు తెలుసు. కనులార చూసుకుంటానే తిరుగులాడుతుంది. ఎంత నిర్లక్ష్యం, ఎంత నిర్లక్ష్యం. మన తెలుగు సామెతలో ఉంది, విద్య లేనివాడు. ఇంకొకటి ఉన్నది నానుడి, చదువున్నోని కంటే ఏం మాట్లాడరా. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను? మళ్ళీ చదువు స్టార్ట్ చేయమంటాడు. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని, నేను చెప్తున్నానండి, బయటకు పోతే కూడా ఇదే మాట్లాడేది. స్వస్థత శాలల కొరకు యేసు ప్రభువు రాలేదు. స్వస్థత పొందకుండునట్లు అనే మాట పక్కలేముంది అక్కడ? కొవ్వు పట్టింది హృదయం. హృదయం కొవ్వు పట్టిందంటే చెవులేక మాట దూరడం లేదు. నీకు చెవులిచ్చాడు దేవుడు, నీకు హృదయం ఇచ్చాడు, నిన్ను ఒక మనిషిగా చేశాడు, కానీ గ్రహింపు లేదు నీకు.
అని యెషయా చెప్పిన ప్రవచనము మిమ్మల్ని గూర్చి సరి అని అన్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం తీయండి. యెషయా భక్తుడు ఏమంటున్నాడు చూడండి. వచనం మీకు వదిలిపెట్టాను. అధ్యాయం 29 నెక్స్ట్ 2వ పేరలో ఉంటుంది ఆ మాట. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చదువమ్మా. ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఏమని? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును హృదయము దూరంగా ఉన్నది. ఒకప్పుడు అహాబు హృదయము దేవునికి దూరంగా ఉన్నది, కానీ నీ రక్తము కుక్కలు నాకుతాయి అనేటప్పటికి భయం వచ్చేసింది. మంచం మీద ఎట్లెట్లా కూర్చున్నాడు తెలుసా? అంతకుముందు నాబోతుని చంపకముందు మంచమే ఎక్కాడు, మూచి ముడుచుకున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు. అదే 1:21లో 27వ వచనం, మొదటి రాజులు 21లో 27వ వచనం. ఆహాబు నాకు భయపడి ఆ వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఆగుదాం. ఇప్పుడు ఆహాబు భయపడి వినయముగా ప్రవర్తించుటకు ఏమేమి కారణమండి? 2 ప్రధాన కేంద్రం, ముఖ్యంగా రెండు. ఇప్పుడే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చదువుకున్నాం ఆ మాటలు. గట్టిగా చెప్పాలి అదే మాట, అందరికి వినికిడి అవుతుంది కదా. చెవులు కళ్ళట్టు ఉండని, హృదయము చెవుల్లో నుంచి కళ్ళకి కాదు కదా పోయేది, ఏమిట్లేకపోయేది. అందుకొరకే మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా. నేనుగా ఎన్ని ప్రసంగాలు వినలేదండి. ప్రభు యొక్క వాక్యమునకు పట్టబడడానికి ఎన్నిసార్లు నేను బైబిల్ వినలేదు ఎవరి దగ్గరికో వెళ్ళి కాసి. అలా వినుట తప్పని నేను చెప్పట్లేదు. ఆ కాలంలో అరుదు వాక్యం ప్రకటింపబడేది, కూడికలు జరిగేది. ఒక రాత్రి నేను బైబిల్ చదివాను, క్రొత్త నిబంధన, అంతే, బయటికి పోలేదు. ఇప్పటికీ ఎంతమంది యవనస్తులు నిర్లక్ష్యంగా ఉన్నారు, తండ్రులు కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. పిల్లలు చచ్చిపోయినా, చేతికొచ్చిన కొడుకులు చచ్చిపోయినా, మనమంగులు పుట్టిన కొడుకు చచ్చిపోయిన, కొడుకులు చచ్చిపోయిన, తల్లిదండ్రులకు మరణమును గురించిన భయము, భీతి లేదు అంటే నీ హృదయం ఈ లోక సంబంధమైన వాటి మీద నీ హృదయము ఎంత భయంకరంగా వ్యామోహం. ఒక పురుషుడు, ఒక యవనస్తుడు ఒక స్త్రీని కదా మోహించినట్టుగా ఈ లోకాన్ని నువ్వు ఎంత వ్యామోహం. పొలం చేను కట్టుకున్న భార్య నీపై కుప్పలా, వందనాలండి, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలిన అన్నదమ్ములే నీకై. అలవాటుగా తీసుకోవద్దుగా, ప్రేమతో నేను చెప్పగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నువ్వు నొచ్చుకున్న పర్వాలేదు, నేను మీ కొరకు, నా కొరకు, మా కొరకే అన్నది. నువ్వు అలా తలంచడం చాలా మంచిదే. త్రాగుబోతులు ఏ రాజ్యానికి వారసులు గారు? మరి త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నప్పుడు ఆ కంపెనీలో నీ ఉంటే నీ ఇంటికి రక్షణ వచ్చిందని నీ తల్లిదండ్రులు రక్షింపబడ్డారా? వెంకటలక్ష్మి అనే ఆమెను గురించి నేను చెప్పాను. భర్త వాళ్ళు క్రిస్టియన్ కాదు, వాళ్ళు ఎస్సీ వాళ్ళు కాదు, అదర్ కాస్ట్ వాళ్ళు. భర్త సిగరెట్లు మాని ప్రభు కొరకు హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే ఈమె రోజుకు 1500 బీడీలు, మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, బీడీలు అమ్మేదట. ఆమె బీడీలు కట్టి కూలి సంపాదించేది. భర్తను చూసి ఈమె ఆ పనిని వదులుకున్నది. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అన్నప్పుడు రక్షింపబడిన నీవు నిద్రావస్థలో నీ హృదయము ఏమై ఉన్నది? రక్షణ యొక్క నీ హృదయం మండిందా? లూకా సువార్త 24వ అధ్యాయం 31-32 చూడండి. లూకా సువార్త 24, 31-32. ఇంతసేపా? రైట్, చదవమా. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన
వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో ఉన్నదానికి మంట. ఓ తండ్రి, ఓ తల్లి, ముసుగు 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 మసక, ముసుగు మసక, మస్కాలో ముసుగు. పౌలన్నాడు మోషేను గూర్చి, మేము ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా బోధించుచున్నాము, తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును తేరి చూడకుండానట్లు. ఎక్కడ? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి, లేక 15 నుంచి రండి. ఇంత ఆలస్యమా? గట్టిగా మా అని చెప్తున్నా ఎప్పటికీ. ఆగు, నువ్వు ఏ ముసుకేసుకున్నావయ్యా? వాక్యంలో క్లియర్గా ఉన్నది, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. నేను బైబిల్ చదివిన తర్వాత మా కుటుంబ పరిస్థితి అంతా అర్థమైపోయింది. మొదట ఉన్న విశ్వాసం, మా అమ్మ నాన్న కోల్పోయారు, సంతానం ఎక్కువైంది, బువ్వ వీళ్ళకి లేదు అని చెప్పేసి మా నాయన డ్రామాలు నేర్పడం మొదలు పెడితే నేను నేర్చుకోవాలని ఆశపడ్డాను. ఇప్పుడు మన దగ్గర ఎప్పుడన్నా వాంచపెట్టదే 2 లీటర్ల కిరోసిన్ పోసాను అంటియ్యాలని. ఎందుకు తెలుసా? మా నాన్న అన్నాడు, అందులో పాపం ఉన్నది సంగీతంలో, అది నా వరకే పోవాల, మీ వరకు ఉండకూడదు అది అన్నాడు. అయితే నాకెందుకు నీకెందుకు అది నూనె పోసాను. ప్రియులారా, మా అమ్మ దుప్పటేసి ఆర్పేసింది. ఆ చెక్క బాక్స్ పైన, చెక్క బాక్స్ ఇప్పటికి ఇంటి దగ్గర ఉన్నది. నేను ఎందుకు ఇంత రియల్గా చెప్తున్నాను అనంటే, రక్షణ యొక్క ప్రణాళిక, మారు మనసు యొక్క పశ్చాత్తాపము. వారు అంటున్నారు కదా, ఎమ్మాయి గ్రామం నుంచి 2 మనుషులు మాట్లాడిపోతూ ఉండగా యేసు వారితో కలిసి సంభాషిస్తూ ఉండగా, ఏమిటివయ్యా బాబు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే, నేటికి జరిగి 3 రోజులు అయినే, నువ్వు ఒక్కడవే ఎరగవా? యేసుని కూర్చున్న సంగతులే, కొట్టిరి, హింసించిరి, సిలువ వేసిరి, సమాధి చేసిరి, లేచాడే, నీకు తెలియదా? నువ్వు ఎరగవా? వారి కన్నులు మూయబడ్డాయి. ఈ రాత్రిగో నిజమైన రక్షణ నువ్వు పొంది ఉంటే, రక్షకుడు నీకు అర్థమై ఉంటే, అది ఎంత లాభమైనా సరే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, త్వరగా ఆ మాటను మీరు వెతకండి. ఏవేవి నాకు లాభము, ఏవేవి నాకు లాభ సాధనములు, ఏవేవి వాటి స్టెప్ మీద అట్లా ఉండండి. ద్వితీయోపదేశకాండం 22:5 ఒకరు ఉండండి. ఇంతసేపు ద్వితీయోపదేశకాండం 22:5. స్త్రీ ఏ వేషం వేయకూడదు. మా నాయన చచ్చిపోయిండు, ఆయన బజారు పాలు చేసేది నాకు ఇష్టం లేదు. ఊదికడ్డి భక్తులు చాలా తిట్టారు మమ్మల్ని, వాళ్ళు డ్రామాలోళ్ళు. సరేలే, మేము డ్రామాల ద్వారా పాపం చేస్తూ, నువ్వు పాపివి కాదా? ప్రియులారా, సంవత్సరానికి 3 డ్రామాలు నేర్పేటోడు నేను వెంబడించి సంసార బాధ్యత మోసుకొని మా నాన్న డ్రామాల నుంచి విడుదల పొందుటకు లాస్ట్కి 1 డ్రామా నేర్పే వరకు వచ్చాడు. లాస్ట్కి ఎవరైనా వస్తే నా వైపు చూడడం మొదలుపెట్టాడు. ఏమని ఉన్నది అక్కడ? స్త్రీ పిల్లలకు చెప్తున్నా, మీరు లేటెస్ట్ మోడల్ పురుషుని వేషం వేస్తున్నారు, మీరు దేవునికి హేయులు. మీరు హెబ్రీ 13:8-22 ఉంచుకోండి. ద్వితీయోపదేశం. యేసుక్రీస్తు స్టాండప్ లైక్ గట్టిగా చదువు. అక్కడ మళ్ళీ ఇంకా చదువు. ఇంకా అన్య బోధల చేత ఆగు. నిన్నంటే అనడమ్మా అన్న, నిన్నంటే అన్నాడు అన్నోళ్ళని. అన్న మీరు ఎప్పుడు పలకరు చూడి, ఎవరు మీది? నిన్నంటే అన్నాడు, నేడు అంటే ఎట్లున్నాడు ఆయన? క్రైస్తవులకు మాత్రం బైబిలు
కండిషన్. స్త్రీ ఏ వేషం వేయకూడదు? చదివేది మీరే, వేసేది కూడా మీరే. ఇట్లా టోళ్ళు ఎవరికి హేయులు? ప్లీజ్ సిట్ డౌన్. ఇక్కడ చూడండి, ఏటవతల తలమారులో డ్రామా నేర్పుతున్నాడు విజయశిష్యుల నాటకం. మాకు ఈ పోరాటం ఎక్కువైనందుకు మా నాయన ఏం చేశాడు తెలుసా? రజనీబాయిని పిలిపించాడు. పురుషుని పక్కల స్త్రీ వేషం పురుషుడు వేయకూడదు కాబట్టి రజనీబాయిని పిలిపించాడు. అంటే నా కొడుకు ఒప్పుకుంటాడు అని. ఎవరామె? ఎందుకొరకు వచ్చింది అటుకి? నేను ఎందుకు చెప్తున్నాను? వాక్యము వాక్యమే, సత్యము సత్యమే. త్రాగుబోతులు త్రాగుబోతులు ఏ రాజ్యమునకు వారసులు కారు? మరి నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్నావు, నువ్వు తల్లిదండ్రులు రక్షణ పొంది ఉంటే, రక్షింపబడి ఉంటే, అది ఎంత లాభమైనా సరే, ఎంత నష్టమైనా సరే విడిచిపెట్టావను? రక్షణ ఎక్కడ పొందావు నువ్వు? రక్షణ ఎక్కడ పొందావంటే, రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షకుడు అంటే అర్థం ఏంటి? ఎవరిని రక్షించుటకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించుటకు. చూద్దాం ఒక మాట తీయండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. త్వరగా కానీ అమ్మ చదువు. ఎవరు అకాయ్? ఎవరు? నువ్వు దేవునికి భయపడితే, నీకు రక్షణ కావాలనుకుంటే, నీ ఇల్లు రక్షింపబడేది అయితే, నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నువ్వు నా మీద అలిగినా పర్వాలేదు, మమ్మల్ని పట్టుకున్నాడు అన్నా పర్వాలేదు. వైద్యుడు ఎవరు నన్ను పట్టుకునేది? వాక్యం నీతో మాట్లాడింది, నీ హృదయం పొడుచుకునిందంటే మరి ఏం చేస్తావు? త్రాగుబోతులైనను అమ్మాయి మరి వెంకటలక్ష్మి అనే ఆమె భర్త సిగరెట్లన్నీ బీడీలన్నీ తాగేది మానుకొని ప్రభువుని నమ్ముకుంటే, మరి నేను చేసేది కూడా పాపమే కదా. భర్తను బట్టి భార్య మార్చబడింది. నేను డ్రామాలు నేర్పించడం వాటికి పోలేదు, కానీ ఆ పెట్ట మీద కిరోసిన్ పోసిన తక్షణమే బైబిల్ నా దగ్గరికి వచ్చింది. నేను బైబిల్ చదువుకున్నాను, బైబిల్లో అర్థమైపోయింది. నేను దానికి స్వస్తి చెప్పేశాను. అది ఎంత లాభమైనా కానీ. ఈ రాత్రి నువ్వేం చేస్తున్నావు? ఈ కూడిక ఎవరి కొరకు? దావీదు చేసిన పాపమును బట్టి పిల్లలు కొడుకులు తప్పు చేస్తే ఒకరిని గద్దించుటకు గుండె ధైర్యం లేకపోయింది. నీ హృదయములో వాక్యమునకు చోటుందా? లోక సంపాదనకు చోటుందా? లోక ఐశ్వర్యమునకు చోటుందా? ఏది నిన్ను పాడు చేస్తుందో, ఏది నిత్య జీవానికి దూరం చేస్తుందో, ఓ తల్లి కన్నావే 9 నెలలు మోసి కనేటప్పుడు అమ్మా అని కేకలేస్తువే, వాడు చెడిపోతుంటే నీకు చింత లేదా? ప్రసవ వేదన ఉన్నదా రక్షణ అనుభవంలో? హృదయం ఏమైంది? అన్నీ మనలోనే ఉన్నాయి లక్షణాలు. ఎరిగినే చెడిపోతినే, యేసునే గాయం రేపితేనే, ఎరిగినే ఇంతే కదా. నిమ్మకు నీరెత్తినట్టుగా సచ్చినోడు ఎవరిని బతికించడే? బతికినోడు ఇంకొకరిని బతికిస్తాడే. కాబట్టి నువ్వు ఎలాగున్నావు తెలుసా? యాకోబు 2:26. ఇంతసేపా? నువ్వు ఆగనా? నువ్వు ఆగు. యూత్ వాళ్ళు చదవండి. 2:26, యాకోబు 2:26. క్రియలు ప్లస్ విశ్వాసం 2 ఉండాలిగా. అది ఉంటే ఇది ఉంటే. నేను ఎవరి కోసము కాదు, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. పాడైన నీ కుటుంబమును గురించి నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ అనుభవము ఏమిటిదో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెప్పాను కదా. ఓకే,
అరే మళ్ళీ ఇప్పుడు తిప్పేస్తారే. అయినను ఆ, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో స్టాండప్ లైక్ ఇంత నిదానమా అటు మళ్ళు. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో లాభము 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 ఏవేవి నాకు లాభకరములై ఉండే. క్రిస్టియన్ లైఫ్, యువర్ క్రిస్టియన్ లైఫ్ ఏమిటిదో తెలుసా? నష్టపరుచుకునేది. యోబు విశ్వాసమును బట్టి అపవాది పరీక్షలో నిలిచినప్పుడు 7,000 గొర్రెలు పోగొట్టుకోలేదా? ప్రభు స్తోత్రం. కొట్టు చప్పట్లు. దద్దములారు కొట్టారు. 7,000 గొర్రెలు నష్టపోయినప్పుడు ఏడ్చాడా? సద్దేడుపు. యోబు భార్య వలె లోబడ్డాడా? 3,000 ఒంటెలు నాశనమైనప్పుడు యోబు విశ్వాసములో తల ఎత్తుకొని ఉండలేదా? దేవుడే ఏమన్నాడు తెలుసు అపవాదితో? నిష్కారణముగా నీవు నన్ను ప్రేరేపించినను నాకు అప్పగి అన్నను. యోబు గ్రంథం 2వ అధ్యాయం అయిన తర్వాత పేసిప్పాలి మొదటి పేరలోనే ఉంది ఆ మాట. పైనే నిష్కారణముగా శాఖ దీర్ఘం లేదా? నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించి. ఏ విశ్వాసి, ఓ తండ్రి, ఓ తల్లి, ఈ రాత్రి నువ్వు గమనించు. నీవు నిజంగా రక్షణ అనుభవం పొంది ఉంటే ఇంటికి వెళ్ళి అన్నము నీళ్ళు ఇడిచిపెట్టి గోడుమని గోజాడు. అది రక్షణ అనుభవం. ఎంతోమంది భక్తులు కొడుకుల ద్వారా తన్నించుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను హింసించిన కొడుకులు ఉన్నారు, కానీ చివరికి పశ్చాత్తాపడిన వారు ఉన్నారు. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? 2 చెప్పాను కదా, సారీ. 3వ అధ్యాయము 2, 3. మరి కరెక్ట్ చెప్పాను. చదువు. నిష్కారణముగా, హేతువు లేకుండా, కారణము లేకుండా. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక. ఓ ఇదండి క్రిస్టియన్ లైఫ్. యథార్థత. అందుకొరకే నేను ఆ పాట బహుగా పాడతాను. అనండి నాతో పాటు. యెహోవా నా బలమా యథార్థ. నీవు యథార్థంగా దేవుని ఎదుట నిలవాలి అనంటే నీ చెవులు తెరవబడాలి, నీ హృదయములో కూర్చబడాలి వాక్యం. సచ్చినోనికి ఏం తెలుస్తుందండి? పక్షవాతం వచ్చినోనికి ఏం తెలుస్తుందండి? నా భార్య చనిపోయింది గింత లేదు నాకు చింత. ఆ రోజే లేదు, ఇప్పుడు లేదు. కానీ నా పిల్లలు ప్రభు సేవలోకి రావడానికి, నేను ప్రకటించే క్రీస్తు వాక్యము ప్రకటించడానికి, వారు ఏ పనన్నా పోని ఉద్యోగం వైపు బయట ఆఫీసుల పక్కన ఫైళ్ళు పట్టుకొని తిరగని వాళ్ళకెక్కడ జయం ఇవ్వద్దు. చేసావా నువ్వు ప్రార్థన? యేసు నిజమైన దేవుడైతే, యేసు లోక రక్షకుడైతే, ఆయన పాపుల విమోచకుడైతే, ఈ శక్తి, ఈ పవర్, ఈ ఆధారము నీకు. యోబు గ్రంథం 4:6. ఏ పాప కలవడిస్తున్నావా, పలుముతున్నావా? ఏ సంగమా, నీవు అనుసరించే జీవితం నీ పిల్లలకు పునాది వేయదా? క్రైస్తవ కుటుంబంలో పోరాటం ఉండాలండి. ఇమ్మన్నాయికరా ఏం నాయనా, నీకు 8 మంది పిల్లలు, నాకు 8 మంది పిల్లలు. నువ్వు ప్రార్థన వాక్యం అనుకుంటే ఇంట్లోనే భజన పట్టింటావు. నన్ను సంక పెట్టుకొని ఎక్కడంటే ఎక్కడ పోయి దీనికి దానికి అది ఇదని తిప్పలు పడతాను. ఏమిటిది నీ మర్మం? మా అమ్మ పక్కనే కూసుకొని ఉంటుంది. కొడుకుని అడుగుతుండవు, తండ్రి నీకు సిగ్గులేదానే? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? షడ్రక్, మెషక్, అబేద్నెగోల వారి యొక్క భక్తి నెబుకద్నెజరు ఇల్లందును గూర్చి చెప్పవలెనన్న సందేహము మాకు లేదు. వారిలో ఉన్న భక్తి విశ్వాసము ఎదిరించే శక్తి వరకు వచ్చిన అదే క్రిస్టియన్ లైఫ్. 3,000 ఒంటెలు, 500 ఎద్దులు, అంత పోయినా భార్య చచ్చిపో అన్న యేసయ్యను వదిలిపెట్టలేదే. ఎక్కడుందండి నీ విశ్వాసము?
ఎక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? తండ్రులారా, మీ పిల్లలకు మీరు నేర్పండి. ఉన్నదా మాట? ఈ పాటికి పోవాల్సిండే కదా అక్కడికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, తండ్రి యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇంకా దాసులారా, తల్లిదండ్రులకు ఏం చెప్పాడండి? క్రైస్తవుడైతే తండ్రి కానీ తల్లి కానీ ఏం చెప్పినాడండి? నువ్వు నడిచిన మార్గం, నువ్వు జీవించిన జీవితం నీ పిల్లలకు నీ పిల్లలకి ఏం చేయాలి? నువ్వు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9-10 కనుక చూస్తే, ఐగుప్తు దేశంలో మీరు నా సూచక్రియలను చూస్తే వాటిని మీ హృదయంలో ఉంచుకొని వాటిని బహుజాగ్రత్తగా కాపాడుకొని మీ పిల్లలకు నేర్పి ఒరే చాలేం వర్ర అడనుడు ఏన జాగ్రత్త కండ దెండుగుండదని కొడితే కనుక మూలపడతావు దేవుడు ఒకపారి. నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు. నువ్వు చెట్టు కింద ఒక్కదానం చదివినట్టుంది. అయితే నీవు జాగ్రత్త. తల్లులారా వినండి, దేవుడు నీకు ఆ ఐగుప్తులో కాకపోయినా ఇప్పుడు ఈ యుగములో దేవుడు నీకేమేం చేసి ఉన్నావు నీ పిల్లలకు నేర్పకపోతే ఎట్లా? చదువు. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. తగ్గ వాయిసు నీ కుమారులకును వాటిని నేర్పి. ఆగు, అలకాగా చెప్తాంగా. జీవించేది లేదు, ప్రయాస లేదు. ఏడ నేర్చుకుని ఉండాలి? మనము మనుషుల దగ్గర నేర్చుకుంటాం కాబట్టి పట్టనీరు. ఈడు నా వద్దే పడి ఉండాలని, నా కాళ్ళ కాడే పడి ఉండాలని అట్లాంటి గురువులు మనకు తయారైండేది. ఆ గురువుల దగ్గర పడి మోసపోతాం. యేసుప్రభు ఏమన్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నువ్వెవరి దగ్గర నేర్చుకున్నావు? రేగా మీ ముందర ఉన్నటువంటి నేను యేసయ్య బైబిల్ దగ్గర నేర్చుకున్నాను రా. వారెంతటి వారినైనా నేను అదురుకోను. ఆయన గొప్పాడు, ఈయన గొప్పాడు, ఆయన గొప్పాడు, ఈయన గొప్పాడు. నాకు ఎవరు గొప్పలు కదా, యేసుప్రభువే గొప్ప. అందరూ కడగబడిన వాళ్ళే, అందరూ పాపులే. దేవుడిని ఆయన పాపిన నేర్చిన వాళ్ళే. వారి పనిని బట్టి, వారి యోగ్యతను బట్టి ఒకవేళ ప్రేమించు, అంతవరకు మన్నన చేయి. కానీ పొగడాల్సిన పనేముంది? హెచ్చించవలసిన పనేముంది? స్వనీతిని భూమి మీద స్థాపించేటందుకే మనకు పవర్ లేదు, కెపాసిటీ లేదు. ఇశ్రాయేలీయులను గూర్చి భక్త పౌలు గారు ఏమన్నారో తెలుసా? రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ఇంత ఆలస్యమా వెళ్ళమ్మా? రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని పూర్తి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఈడ కూడా ఇంతే. ఎంతన్నీనో కుక్కతోకకి గొట్టానికి గొట్టం పెడితే పీకిని వెంటనే నీకు ఫాలే ఇంకా బుద్ధి, నీకు ఇంకా ఫాలే బుద్ధి. అయినను వారి ఆసక్తి ఏమిటిది కాదు, ఇంకా దేవుని నీతిని ఎరుగక ఇంకా ఘనత వచ్చే కొద్దీ, సన్మానం వచ్చే కొద్దీ, పేరు పొగిడే కొద్దీ, ఏం బ్రదర్ ఏం కళ్ళు కనపడవా, నేను సీనియారిటీ ఏడ నువ్వు నిలబడేది, ఎట్లా నువ్వు మాట్లాడేది, నోరు ముచ్చుకుంటావా లేదా? అయిపోయి ఊకుండాల్సిందే. స్వాతంత్రం ఎక్కడుంది నీకు? యేసయ్య నాకు స్వాతంత్రం ఇచ్చాడు. ఎట్లా? యోహాను సువార్త 8:31 చదువు త్వరగా. ఇంతసేపా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఇప్పుడే చదివించాను ప్రారంభంలో. యేసయ్య ఆయన కుమారుడు ఎక్కడున్నాడు? వాక్యంలోనే ఉన్నాడు.
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి యేసయ్య శిష్యులు గండ్రా. నేను చెప్తున్నా, మీరు స్వనీతి నిడిచిపెట్టే వరకు యేసయ్య నీతి మీ పిల్లలకు నేర్పలేరు. ఇది వాస్తవం, ఇది సత్యం. మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును ఏం చేస్తుంది? జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిరమ్మురా, సాగిరమ్మురా, జయంబు నిశ్చయంబురా. క్రీస్తేసు ప్రభువు నీ కొరకు ప్రాణమిచ్చను, ప్రాణమిచ్చాను. ఇచ్చినోని పొగిడేది ముందరా, నువ్వు ఇంక అక్కడ ఉండి అంతకారికి పిలుచుకుంటాం, మళ్ళా యేసు నామమును ముగిస్తాం అన్నప్పుడు మధ్యలంతా మనదే. వచ్చిన దానికి స్వాతంత్రం, నీ పిల్లలకి చెప్పడానికి స్వాతంత్రం వచ్చిందా? రెండవ కొరింథీ 3:10 ఏముంది? ప్రభువే ఆత్మ, ఆ, ప్రభు యొక్క ఆత్మ ఆ, ఎక్కడ నుండునో ఆ. అక్కడ స్వాతంత్రం. ఉందానికి స్వాతంత్రం. క్రీస్తు యేసు వాక్యమును అనుసరించుటకు ధారాళంగా నడుచుకోవడానికి నీకు స్వాతంత్రం వచ్చిందా? నీ చెవులు మందమైపోయినాయి, నీ హృదయం కొవ్వు పట్టింది. ఆ అమ్మాయి గ్రామస్తుల యొక్క హృదయం మండుచూ వచ్చింది, కానీ నీ హృదయం నిద్రపోయింది. ప్రియులారా, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం చూస్తే, దానియేలు గ్రంథము అయిపోయి ఇంత ఆలస్యమైనాక అందుకతడు ఇత్తకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని ఆ, వశపరచుకొనును. ఆ, అయితే అయితే తమ దేవుని నెరుగువారు ఆగు, స్లో మై. పెద్దోళ్ళని అడుగుతా, పిల్లల్ని కాదు. తమ దేవుని ఎరుగువారు మనము కలిగి ఎవరు పిల్లలా ఎరిగేది పెద్దలా? నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడే. ముందు పుట్టినది ఎవరు? పెద్దల తల్లిదండ్రుల, పిల్లల? పిల్లలు నేర్చుకుంటే దేవుని బిడలారా, ఎవరినో అపహాస్యం చేయడానికి కాదు, అందుకొరకే పౌరుషం, అందుకొరకే మెలకువ, అందుకొరకే నిలకడ. ఈ మెలకువలు లేకపోతే ఎట్లా? వాళ్ళకి ఆగా మాట్లాడతాం. ఇప్పుడు ఎట్లా మాట వింటారయ్యా? మరి నువ్వు రక్షణ పొందింది, బాప్తిజం పొందింది పెండ్లప్పుడే కదా, పెండ్ల కంటే ముందే కదా. మరి అప్పటి నుంచి ఏం చేసినావు? అమ్మ ఎవరడా? ఇక 15 నిమిషాలు ఓపిక పట్టండి, గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 4:9-10లో 4 చదువుకున్నాము, 9 చదువుకున్నాము. 10వ వచనం దగ్గర ఏముందంటే, మీరు మీ పిల్లలకు నేర్పి అనే మాట. పాత నిబంధన అయినా నేర్పియమంటుంది, క్రొత్త నిబంధన అయినా నేర్పియమంటుంది. చూడమాట, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. అయితే ఆ, నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని పాపాయ్, నువ్వు చదువుతుంటేగా ఆ అమ్మకి నిద్రమబ్బు కూడా వాదు. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి ఆగు, హాయిగా వండుకుంటావు. నన్ను రక్షిస్తువి అది వారినాడు. ఎట్లా నిద్ర వస్తుందా అంటే, నిద్ర? నా పిల్లలు ఎక్కడన్నా కూలి పనికి ప్రయాణం అవుతారు సుగ్గుకి, ప్రభు వాళ్ళ ఆలోచన చెడగొట్టని ప్రార్థన. వాళ్ళకి బువ్వ దొరికేది వద్దయ్యా ప్రభువా, బువ్వ లేకనే నీకు లోబడరే. బువ్వ దొరికినాక నీకే లోబడతారు? ఉందా నీకు మంట? ఉందా నీకు నొప్పి? ఉందా నీకు? ఏమన్నాడు తెలుసా? ఇంకా ఏం దేవుడు అనేవే,
దేవుణ్ణి దూషించి, అయితే ఆయనేమన్నాడు? ఉందా నీకు ధైర్యం? ఉందా నీకు ధైర్యం? రక్షణ అనేది లోక సంబంధమైనది కాదు. నిజముగా నువ్వు రక్షింపబడి ఉంటే, నిజముగా నువ్వు రక్షింపబడి ఉంటే, నేను మామూలుగా అయితే జీవించుకుంటూ రాలేదు నా జీవితంలో. బైబిల్ నీ హృదయంలో లేకపోతే, బైబిల్ నీ హృదయంలో లేకపోతే, వాక్యం నీ హృదయంలో లేకపోతే ఎవరిని ఏమనలేవు. సచిన పాప ఏమన్నా అంటదా? వీళ్ళు చూసిలేరులో ఓ పరిస్థితి ఏమన్నా చచ్చిపోయిన పాము తెచ్చి ఇలా చూపించండి. సచిన పాము ఏమన్నా అంటదా? పక్షపాతం వచ్చినది ఏమన్నా అంటదా? మీరు దానికి సంబంధించిన వాళ్ళు అయితే కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటారు. యెహోషువ అన్నాడండి, మీరు ఎట్లన్నా పాడుగండి కానీ నా ఇల్లు మాత్రం పాడయ్యలేము. చూడి 24:15. మీరు ఎవరిని సేవింప కోరిక చదివి సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల ఆగండి. అందరికీ చెప్తున్న ఈ స్థలంలో నీ కుటుంబమును గురించిన ప్రయాసను పడలేదు అంటే మరి నువ్వు ఎట్లా ప్రభువుని నమ్ముకున్నావో నాకైతే తెలియదు. ఎవరమ్మడు మాట్లాడేది? అయిపోయిందని చెప్పానుగా. నీ కుటుంబం ఇప్పటికైనా మేల్కొనింది లేదు. ఇప్పటికైనా ఉపవాసం ఉండు. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటిని ఎవరి నిమిత్తము? నోటితో అనద్దు, ఒక చదవద్దు, జవాబు చెప్పద్దు. రియల్ 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 హీరో. నా సంగతి తెలియని వాళ్ళు, నా వెనక తిరిగిన వాళ్ళు కూడా ఏమేమో మాట్లాడతారు, కానీ నేను ఎవరికి అదురుకోను బదురుకోను. మధ్యాహ్నం 1 యోహాను 3:20 చదివించాను. మన హృదయం ఏ ఏ విషయాలలో నేరం మోపుతుందో వాటిలో సమాధాన పడాలి. చివరి మాటగా అందరూ చూడండి, అందరూ చదవండి. 1 తిమోతి 5 అందరూ చదవాలి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చదవాలి గట్టిగా. ముగించుకుందాం. 1 తిమోతి 5వ అధ్యాయము. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఓకే. మీరు ఏడుస్తావా? ఇప్పుడే ఏడే. ఈ రాత్రి నుంచి తీర్మానం చేసుకో. ఈ కూడికలు పెద్దలైన తల్లిదండ్రుల కొరకు, మార్పు లేని పిల్లల కొరకు. ప్లస్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఎట్లా నిద్ర వస్తుందా నీకు? నీ పిల్లలు ఎక్కడో ఉండగా ఎట్లా నిద్ర వస్తుంది? వాక్యం నిన్ను పొడవదా? వాక్యం నీతో మాట్లాడదా? నువ్వు సచ్చి నీ పిల్లలను చంపుతున్నావు. నువ్వు చెడి నీ పిల్లలను జడగొడుతున్నావు. నువ్వు చెడిపోయి రూపరుగు వారిని జడగొడుతున్నావు. రేయ్, నీవు ఏ ఏ లాభం అనుకుంటావో క్రీస్తు కొరకు నష్టపరచుకోకపోతే. అమెరికాలో ఒక చర్చ్ ఉన్న, సిడోనియా చర్చ్ సంఘం. ఇట్లా మన జూలకల సంఘం ఎట్లా బాగా వినండి చివరి మాటలో. అమెరికాలోన నాకు ఒక సంఘం సహాయం చేస్తుండే. సీనియారిటీ వాళ్ళు, పెద్ద పెద్ద బోధకులు అందరూ క్రీస్తు సంఘంలో ఉన్నవాళ్ళు. ఎప్పో పెద్ద గుంపులోని పడేవు కదా తమ్మ, నువ్వు చాలా తింటావు తమ్మ, మాకంటే ఎక్కువ అనరి. క్రీస్తు సంఘం వాళ్ళు నా మీద పెత్తనం చేస్తే, నా యేసు వాక్యము నన్ను నడిపించాలి, నా యేసయ్య వాక్యము నా మీద పెత్తనం చేయాలి. నువ్వెవడు? ఆఫ్టర్ ఆల్ సెల్యూట్ కొట్టేశాను. నెలకు $30 వస్తే విత్డ్రా చేసేసాను, వాపసు పంపించేశాను. దానికి సెల్యూట్ కొట్టలేదు నేను అందుకొరకు ఈడు వాక్యం చెప్పిన పని చేసిన, మీరు ఇస్తే తీసుకుంటాను కానీ బలవంతం చేయను. నా పని భారమేమీ మీద ఉండాలి. నేను ప్రభు యొక్క పరిచర్యకు మహిమ లేనిదిగా చేయను. మీరు సనుక్కున్న కష్టమే. కొంతమంది పెండ్లి కానుకలప్పుడు కొంచెం సనుక్కుంటే ఏమి, నేను ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకుంటానో వద్దనేది కూడా అంత సంతోషంగా. 2 ఈక్వల్, 1 ఒకట్ల 1, 2 ఒకట్లు 2, 3 ఒకట్లు 3. ప్రభు దగ్గర నేర్చుకున్నాను అభ్యాసం. లేకపోతే నేను లేడా కాపురమే చేయలేను. నేను నా భార్య చచ్చి మళ్ళా ఉండలేను నేను ఇడా. నీ వాక్యము నన్ను, నీ వాక్యము నన్ను బ్రతికించింటే మరి నీ పిల్లలను బతికించుకోవా?
బాధలో ఇదే నాకు. మరి నీకు నెమ్మది కలిగితే నీ పిల్లలకి అనుభవం చెప్పవా? పాడతామే, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తమో. స్వనీతి భక్తి నేర్చుకోవడానికి నాకు కూడా తెలుసు అండి, సొంత భక్తిని చేయడానికి నాకు కూడా తెలుసు, కానీ బైబిల్ అది నేర్పదు. అంతెందుకండి, పొరుగువారిని ప్రేమించలేని నీవు దేవుని బిడ్డవా? పొరుగువానిని ప్రేమించలేనోడవు నీ పిల్లల సంగతి ఏం పడుతుంది వైనికి? చూడండి, ఆడు ఏమని ఉన్నది 30 ఎక్కడ? మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో. త్వరగా మొదటి కానుంచిరా, స్పీడ్గా చదివితే ఎంతసేపు కాదడా. నీ పూర్ణ హృదయముతోనూ నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మొదటిది. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాడు. ఆగమ్మా, అనుసరిస్తున్నావా? పొరుగువాడిని ప్రేమించనిక కట్టుబాట్లు ఉన్నాయా? ఆ సమరయుడు యెరూషలేము నుంచి ఎరుకోకు వస్తుంటే తనలు తిని పడిపోయినాడు. మరి ఈ లేవీయుడు యాజకుడు పక్కకు పోయినాడు. అదే కోవనేనది, అదే కోవనైనా అందుకైనా ఆరాధన తినేది, అందుకొరకైనా నువ్వు తినేది. ఇంకా ఇప్పటికీ సమస్యలు, సనుగులు, గొనుగులు, మీసందువేది, పండ్లు కొరికేది, ఇంకా ఇవన్నీ ఉన్నావంటే ఏ నడుములు ఎరగొట్టుకున్నాలని ఉండవా? ఏముంది తన పక్కల? అమ్మా, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. మరి చేయవా? నిన్ను వలె నీవు ఎవడు నేర్పించ నీకు? వర్రగా పోయేది ఎవడు నేర్పించ నీకు? లేఖనాలను తిప్పి చెప్పనీకి నాకు తెలుసు. ఎక్కడివి ఈ 2000 టక్కరి సంగంబులన్నీ నక జిత్తుల వేషమాత నాటి నట్టి మొక్కలనుచు చీర రవికే గట్టుకొన్న వారి వీరి పేరు మోయకు చేరుమూని భర్త కడకే తారకుండొక్కండే సుమ్మా. మగుడొక్కడే, భర్త ఒక్కడే, ప్రాణమిచ్చినోడొక్కడే, రక్తమిచ్చినోడొక్కడే, రక్షకుడు ఒక్కడే. మరీ లేదు, ఇంకొక పేరు లేదు, ఇంకొకటి లేదు. ప్రజలను గలిబిలి ఎందుకు చేస్తావు? వాక్యమునకు లోబడు, చెవులు తెరి వినే చెవులుగా ఉండని, స్వస్థత పొందే చెవులుగా ఉంటే నీ హృదయానికి స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతున్నది? ఇదే స్వస్థత అంటే. అసూయ అనే స్వస్థత, ఈర్ష్య అనే స్వస్థత, పగ అనే స్వస్థత, మండిపడే స్వస్థత, రంకులు పెట్టే స్వస్థత, ఈ దయాలు పోయినాయా? ఇవన్నీ ఉంటాయి. నా కాలు బాగాయా, నా కడుపు బాగాయా, ఇక్కడ గడ్డ అయ్యిండే, ఇక్కడ అది బాగా. వీటి కోసం కాదు యేసయ్య వచ్చింది. పాపరోగానికి మందు నీవు పరిగెత్తి తినకుంటే దొరకదిక మందు. ప్రియులారా, నీ చెవులు తెరి. నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో రియల్ లైన్కి వచ్చినావు అని అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ముందు నీ కుటుంబం పాడై ఉండగానికి చింత లేదంటే నువ్వు ఎట్లా రక్షింపబడ్డావు? ఓ అమ్మ, ఓ తల్లి, 9 నెలలు ఇక కాన్పు సమయంలో నడలేవు కదమ్మా. ఏం చెప్పలేనగా భయం అవుతుంది. దేవుడే నడుదొబ్బుతాడు, ఏం కథనా. ఇంత తిప్పలు పడి గంటివే, మరి రక్షణలో నువ్వు ఉన్నావే. వాడు యాడో పడేన్నే, ఆ పిల్ల యాడో పడిందే. తెలివి లేదా నీకు? జ్ఞానం లేదా నీకు? కుటుంబ రక్షణ కొరకు పోరాడకపోతే ప్రయోజనం లేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ప్రార్థన పెట్టుకున్నారా? భోంచేసినారా? ఏం చేసుకున్నారు? ప్రతిదీ. యేసయ్య నా పిల్లలు బువ్వను బుడకడానికి పోతే బంద్ చెప్పి వాళ్ళకి ఎక్కడ చోటు ఇవ్వద్దు. నువ్వు ప్రార్థన చేసినావా?
నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నన్ను పోషించిన దేవుడు నా పిల్లలను పోషించడా? అది రక్షణలో నిరీక్షణ. నన్ను బాగు చేసిన దేవుడు నా పిల్లలను బాగు చేయడా? నిరీక్షణ యొక్క ఆధారం అది. రోమ 8:23-24 త్వరగా. కాదు ఆ. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా ఏం చదువుతున్నావమ్మా? 8 ఏలయనగా ఆ. మనము నిరీక్షణ కలిగిన వారమై లై చదువు. ఇక్కడ చూడండి బాగా ఎట్లా చెప్తాడు పౌలు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఆగో, పరలోకం దొరుకుతుందని రక్షింపబడ్డాం. మరి నీ పిల్లలకు వద్దా? అయితే నీ నిరీక్షణ సరైంది కాదు. నీ పిల్లలకు వద్దనుకుంటే ఇంకా చదువు. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఏమి లేదు. బస్సు వచ్చినాక ఎదురు చూసే పని ఏమది ఎక్కడమే. ఇంకా తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించడు. కనబడిన దాని కొరకు ఎవడు నిరీక్షించడు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఓపికతో కనిపెట్టాలి. మన కొరకైనా మన పిల్లల కొరకైనా మనము ఎదురు చూచినది ఇంకా మన దగ్గరికి రాలేదు. అందుకొరకే ఓపికతో కనిపెట్టాలి. ప్రియులారా, నేను చెప్తున్నా యవన స్త్రీలుగా అమ్మా, ఈడ చల్లగుండేది చూసుకున్నద్దండి. గబుక్కున ఎవరు మొగుడన్నా ఎవరు మొగుడు చచ్చిపోయి అనుకోండి, పల్లెటూరు భాష, ఎంత ఉన్నాయేమో చేసిపోతుంది, ఇంకా నాకు దిక్కేమురు, ఓయప్ప ఓయమ్మా. ఆడిది చూసుకోండి. నా బామ్మర్ది నా భార్య చచ్చిపోయింటే నాకు బట్టలు తెచ్చాడే. ఎన్నడు బట్టి ఇచ్చినోడు కాదు, కృపైకి పంపు కొట్టాడే. ఎట్లన్నంట తొడుక్కో రే, ఎవడరా నీకు బట్టలు చెప్పింది? నాకు బట్టలు లేనప్పుడు తెచ్చింటివే. ఆచారాన్ని నన్ను అంటగట్టనికి తీసుకొచ్చినావు. ఎవడు నీకు చెప్పినది? రే, మతమోని కాదురా నేను అంటే సంకలు పెట్టుకొని దుమ్ము ఊరికే. జీవము కలిగిన దేవుని పిల్లలం మనం. లోకానికి వెలుగై ఉన్నాం. ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మాదిరిగా ఉండాలి. ఆ రెండు చేతులు జోడించి చెప్తాను, నీ మనసు నచ్చుకునింటే ధన్యుడవు, నీ హృదయం పొడుచుకునింటే ధన్యురాలవు. మన కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడదాం. లేకపోతే మనం నమ్మిన రక్షణకు, మనం కూడుకునే ఆరాధనకు, మనం తినే ప్రభు బలకు అర్థం లేదు. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. నిజమేనైనా నా తండ్రి, నీ దైవ సేవకులు అవునైనా యవనస్తుల్ని హెచ్చరించావు, తల్లిదండ్రులను హెచ్చరించావు. అవునైనా కన్నులార చూచి చెవులార విని హృదయము కొవ్విని నా తండ్రి, నిజమైన దేవా నీ వాక్యం ద్వారా ఎంతగానో హెచ్చరించున్నావు. అవునైనా తల్లిదండ్రులైన వారు ఏం చేస్తున్నామో, యవనస్తులైన వారు అవునైనా నా తండ్రి చర్చి ఉన్నది, వాక్యం వినబడుతున్నది. దేవా మాకు పట్టినట్టు నా దేవా నా తండ్రి, ఇంత గొప్ప సైన్య సమూహము మేఘములే మన ఆవరించిన దేవా, నిర్లక్ష్య స్వభావంతో నా తండ్రి నిజంగానైనా ఈరోజు నాతో మాట్లాడినావు. నా దేవా నా తండ్రి, ఎంతవరకు ఏడుస్తున్నావు? నీ రక్షణ అనుభవం ఏంటి? నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంలో ఉండనైనా నా తండ్రి ప్రతి ఒక్కరి కొరకు ఎంతవరకు ఏడుస్తున్నావు? ప్రసవ వేదన స్త్రీకినైనా ఎంత వేదనకరమో నైనా ఒకరు కన్నప్పుడు, ఆత్మీయంగా కూడా దేవా ఒకరు కనేటప్పుడు ఆ విధంగానే మేము ప్రసవ వేదన పడాలి అని నా దేవా నా తండ్రి నీ దైవ సేవకుల ద్వారా మాకు హెచ్చరించున్నావు. ప్రతి కుటుంబంలోనైనా యవనస్తులు ఉన్నారు, ప్రతి కుటుంబంలో యవన స్త్రీలు ఉన్నారు తండ్రి, తల్లిదండ్రులైన వారు ఉన్నారు. నైనా ఎంతవరకు ప్రయాసపడుతున్నామో అది నైనా ఈరోజు బహాటముగా నా దేవా నా తండ్రి స్పష్టం చేసి ఉన్నావు నా తండ్రి. నిజంగా నా దేవా నా తండ్రి, ఈ రోజు నుంచి అయినా మేము స్టార్ట్ చేయాలి. ఈ దినం నుంచి అయినా మేము తీర్మానం చేసుకొని ప్రార్థించి కన్నీరు కార్చి
నేను ప్రసవ వేదన పడినట్టు నైనా నా తండ్రి మా కుమారుల నిమిత్తము మా కుటుంబం నిమిత్తము ఆ విధంగా నేను ప్రసవ వేదన పడేటట్టు దేవా నీ కుమారుని దగ్గర హెచ్చరించినందుకు ఈ కొద్ది విన్నపంలో నీకే సమర్పించుకొని స్తుతించి ప్రార్థించి కొద్ది నేను విజ్ఞాపములు అందరూ చెప్పండి. సమర్పించుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇందులోనైనా కలవండి మణి. ప్రేమగల నా యేసయ్య, కృపగల నా తండ్రి, మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ప్రభా పైన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు వాయిస్ పెట్టండి. వచ్చి ప్రభా నీ సన్నిధిలో చేరి నీ బిడ్డలైన వారితో పగలు నిన్ను ఆరాధించడానికి మీరు సహాయం చేసిన విధానానికి నీకు వందనములు. మళ్ళీ వాక్యం వినడానికి మీరు నాకు ఇచ్చినటువంటి తండ్రికే నీకు వందనములు. ఎదునమ్మను చూడక ఈ సమయంలో చూడక ఎంతోమంది మట్టికి మన్నైపోయినారు, కానీ అటు స్థితిలో నన్ను ఉంచక నీ ప్రేమ చేత నన్ను బ్రతికింపచేసి నీ వాక్యంను వినగల చెవులు గ్రహించి మనస్సు నాకు ఇస్తున్నందుకు నీకు వందనములు. ప్రభా నీ దాసుని ద్వారా ఇంతవరకు బహుస్పష్టంగా నాతో వాక్యమును మాట్లాడినందుకే నీకు వందనములు. ప్రభా హెబ్రీ స్త్రీల వలె చురుకుగా నీ సన్నిధిలో నేనున్నట్టు మీరు సహాయం దయచేయండి. ఎన్నో గొప్ప వాక్యంలో నాతో మాట్లాడినారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. నా పొరుగు వారిని నేను ప్రేమించినట్లు మీరు సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడని చెప్పినారు. ప్రభా అనాలోచితంగా ఉండొద్దండి దయచేసి. మాట్లాడుతున్నందుకు ఎవరిక్కడ ఉండరు భూమి మీద. నీకే వందనములు, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవించి క్షేమమే. అందరూ పోయేటప్పుడు అందరూ చేతులు కలపండి మనస్ఫూర్తిగా. వార్దానిచి మామోను పోషించమా యేసు నిన్ను వేడుకొని బాహుగా స్తోత్రించమా పరమానంద చేరి స్తోత్రము చెల్లింతు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరమరక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ప్రతి వారి హృదయములో సిగ్గు తొలగిపోవునట్లు, అవిశ్వాసము తొలగిపోవునట్లు, అశ్రద్ధ నిర్లక్ష్యము తొలగిపోవునట్లు, అవిధేయత కూలిపోవునట్లు, నూతన ఆత్మల కొరకు, నూతన మార్పు కొరకు ప్రతివారు కన్నీరు విడిచి ప్రార్థించున్నట్లు, రక్షణ యొక్క ప్రణాళికలో తమ కుటుంబమును స్థిరపరచుకొనున్నట్లు సర్వదా ఆయన సన్నిధి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చేతులు కలపండి అందరూ. వందనాలు పెట్టుకోండి మనస్ఫూర్తి.